శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ వైశాఖ మాసంలో మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మంచి మంత్రాలు విష్ణుమూర్తి తెలుసుకుంటున్నాం. అలాగే ఆ లక్ష్మీదేవి మంత్రం కూడా ఈరోజు ఒకటి తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటే మనకి సిరి సంపదలు ఇచ్చే ఆ మహాతల్లి, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ. ఆ లక్ష్మీదేవి యొక్క మంత్రం తెలుసుకోవడం చాలా మంచిది. అలాగే ఆ మంత్రాన్ని ప్రతిరోజు మనం పఠించడం వల్ల మనకి సిరి సంపదలు, సౌఖ్యాలు అన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. లాభాలు, శుభాలు అన్నీ కలిగించేది ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క మంత్రం తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా లక్ష్మీదేవిని మనం ఎంత ఎక్కువగా స్తుతిస్తే, అందుకే పూర్వకాలం నుంచి మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లకి అలాగే ఆడవాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి లేదా లక్ష్మి, ధనలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి అని చెప్పి పేర్లన్నీ ఎందుకు పెట్టారు అంటే దేవి, శ్రీదేవి అని ఇలాంటి పేర్లన్నీ వాళ్ళని ఎక్కువసార్లు మనం పిలుస్తూ ఉంటే వాళ్ళకి ఆ పేరుతో పిలవడం వల్ల అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా నిల్చొని ఉంటుందన్నమాట. అందుకనే ఆ పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మనం ఆ పేర్లు మానేసాం కాబట్టి ఎక్కువగా మనకి నచ్చిన పేర్లు లక్కీ, బిక్కి, మన్ని, చిట్టి, పొట్టి అని పిలుస్తున్నాం. ఇలా కాకుండా వాళ్ళకి పెట్టిన పేరుతో పూర్తిగా మనం పిలవడం వల్ల వాళ్ళకి మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా ఆ ఎక్కువ నామం మనం చెప్పడం వల్ల మనకు కూడా పుణ్య ఫలితం వస్తుందన్నమాట. అందుకనే పూర్వం అది పెట్టేవారు. ఇక మంత్రము, అమ్మవారిని ఎన్నిసార్లు మనం జపం చేస్తే అంత ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. అమ్మవారిని ఎక్కువగా జపం చేస్తూ ఉండాలి. ఈరోజు కూడా ఆ అమ్మవారి యొక్క మంచి మంత్రాన్ని తెలుసుకుందాం. చూసే చదవండి, స్క్రీన్ మీద ఇస్తాను, చూడకుండా వద్దు. శ్రీమాత్రే నమః. ఓం పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. ఇది అమ్మవారి యొక్క మంత్రం. ఆవిడ పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. అలాగే నిత్యము కూడా ఆ పద్మనాభుని జపం చేస్తూ ఉంటుందన్నమాట. శ్రీహరిని జపం చేస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఆ అమ్మవారి కోసం నిత్యం మనం జపం చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ అమ్మవారే మనకి కావలసినవన్నీ కూడా అవసరానికి తగ్గట్టు సిరి సంపదలు ఇస్తుంది. మన కళ్యాణ అంటే శుభయోగాలన్నీ కూడా చూస్తుంది. మనకున్న చెడు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిస్తుంది అనమాట. అలాంటి ఆ అమ్మవారి యొక్క మంత్రం మరోసారి మీకోసం. ఓం పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. ఆవిడ్ని మనం ప్రతినిత్యము ఈ మంత్రంతో కొలడం వల్ల మన ఇంట్లో ఆవిడ శాశ్వతంగా నివాసం ఉండి మనకి ఎటువంటి కష్టాలు లేకుండా చూసుకొని ఉంటుందన్నమాట. అలాంటి ఈ మంత్రం ప్రతినిత్యం చదువుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.